హాయ్ స్టూడెంట్స్, మనకి SA1కి సంబంధించి 8th క్లాస్ ఫిజికల్ సైన్సెస్లోంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఫోర్స్ లెసన్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, వాట్ ఈజ్ ఫోర్స్, వాట్ చేంజెస్ కెన్ బి ప్రొడ్యూస్డ్ బై ఎ ఫోర్స్ అనేది మనకి 2 మార్క్స్ క్వశ్చన్కి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక నెక్స్ట్, స్టేట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఎ సిచ్యువేషన్ మెన్షన్డ్ బిలో ఇన్ విచ్ ఏ ఫోర్స్ అని చెప్పి చేంజెస్ ద స్పీడ్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్ మనం రాయాల్సి ఉంటుంది. ఫోర్స్ ఉపయోగించి స్పీడ్లో ఎటువంటి మార్పులు తీసుకురావచ్చు, ఎక్కడెక్కడ తీసుకురావచ్చు, అలాగే షేప్లో మార్పులు తీసుకురావడానికి 2 ఎగ్జాంపుల్స్, అలాగే డైరెక్షన్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ చేంజ్ చేయడానికి 2 ఎగ్జాంపుల్స్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ 4 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉంది. ఇది 4 మార్క్స్ క్వశ్చన్కి ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకా నెక్స్ట్, హౌ కెన్ యూ డిఫరెన్షియేట్ బిట్వీన్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఏ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్. ఇది ఒక్కొక్కసారి 2 మార్క్స్కి అడుగుతున్నాడు, ఒక్కొక్కసారి 4 మార్క్స్కి అడుగుతున్నాడు. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ కాంటాక్ట్ ఫోర్స్ అండ్ ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక 6th క్వశ్చన్ 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. కాంటాక్ట్ ఫోర్స్కి కానీ ఫీల్డ్ ఫోర్స్, అదే ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్కి కానీ ఏమైనా 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటే, కాంటాక్ట్ ఫోర్స్కి వచ్చేసరికి మనం మస్కులర్ ఫోర్స్, ఫ్రిక్షన్ ఫోర్స్ అని, ఫోర్స్ ఎట్ ఏ డిస్టెన్స్ వచ్చేసరికి మ్యాగ్నెటిక్ ఫోర్స్, గ్రావిటేషనల్ ఫోర్స్, అలా 2 ఎగ్జాంపుల్స్ రాయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ మనకి షార్ట్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ అనమాట. ఇక నెక్స్ట్, కింద ఇచ్చిన దాంట్లో తప్పు ఉంది, దాన్ని సరిచేయమన్నాడు. అది 1 మార్క్ రావడానికి అవకాశం ఉంది. అండ్ ఇమేజిన్ దట్ ద ఫ్రిక్షన్ హ్యాస్ డిసపియర్డ్ ఫ్రమ్ ద ఎర్త్, వాట్ విల్ హ్యాపెన్, ఎక్స్ప్లెయిన్. ఇది 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఇమేజిన్ దట్ ద ఫ్రిక్షన్ హ్యాస్ డిసపియర్డ్ ఫ్రమ్ ద ఎర్త్, వాట్ విల్ హ్యాపెన్, ఎక్స్ప్లెయిన్ అంటే ఫ్రిక్షన్ భూమి మీద లేకపోతే ఏమవుతుంది అనే క్వశ్చన్ మనకి 2 మార్క్స్కి రావడానికి అవకాశం ఉన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్, వై డూ టూల్స్ మీట్ ఫర్ కటింగ్ ఆల్వేజ్ హ్యావ్ షార్ప్ ఎడ్జెస్. ఇది రెగ్యులర్గా రిపీట్ అవుతున్న క్వశ్చన్, ఎక్కువసార్లు ఎగ్జామ్స్కి అడిగిన క్వశ్చన్ కాబట్టి ఇది 2 మార్క్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. చూసుకోండి బాగా ఈ క్వశ్చన్ని. ఇక నెక్స్ట్, ఇది 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ ఇవి. వెన్ యూ పుష్ ఎ హెవీ ఆబ్జెక్ట్ ఇట్ డస్ నాట్ మూవ్, ఎక్స్ప్లెయిన్ ద రీజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెట్ ఫోర్స్. అలాగే ఇఫ్ యూ పుష్ ఎ హెవీ బాక్స్ విచ్ ఈజ్ అట్ రెస్ట్ you must exert some force to start its motion. However, once the box is sliding, you can apply a smaller force to maintain that motion. Why? ఈ 2 కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. జాగ్రత్తగా చూసుకోండి ఇవి కూడా. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హౌ డూ యూ ఇంక్రీజ్ ద ప్రెజర్ బై కీపింగ్ ఏరియా అన్చేంజ్డ్ అండ్ ఫోర్స్ అన్చేంజ్డ్. ఇది 2 మార్క్స్కి కానీ లేదా ఒక్కొక్కసారి 4 మార్క్స్ కూడా అడిగేసే అవకాశం ఉంటుంది ఈ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా బాగా చూసుకోండి. ఇవి కాకుండా మనకి నెట్ ఫోర్స్ మీద సమ్స్ ఉన్నాయి టెక్స్ట్ బుక్ వెనకాల. ఇలా బాక్సెస్తో నెట్ ఫోర్స్ మీద సమ్స్ ఇవ్వడం జరిగింది. ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనల్ని 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ 4 మార్క్స్లో కానీ ఎక్కడైనా అవసరమైతే బిట్స్లో కూడా అడిగే అవకాశం ఉంది. కాబట్టి నెట్ ఫోర్స్ మీద ఉన్న క్వశ్చన్స్, నెట్ ఫోర్స్ కాన్సెప్ట్ని బాగా చూసుకోండి. ఫుల్ మార్క్స్ తెచ్చుకోవాలనుకునే వాళ్ళు టెక్స్ట్ బుక్లో ఉండే కాన్సెప్ట్స్ని బాగా చదువుకోవాల్సి ఉంటుంది. NMMSకి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఆ కాన్సెప్ట్స్ని మనం బిట్స్ వైజ్ చదువుకుంటే మీకు ఎగ్జామ్లో బిట్స్ ఎలా అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, నెక్స్ట్ లెసన్లోకి వెళ్దాం. సో ఇది కూడా ఇంకో 2 మార్క్ క్వశ్చన్ ఉంది. ఇది మనల్నే క్వశ్చన్స్ అడగమంటాడు. ఓకే, మనకు ఒక కాన్సెప్ట్ ఇచ్చి దాని మీద మనల్నే క్వశ్చన్స్ అడగమనే టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇది. ఇది కూడా అవకాశం ఎక్కువగా ఉన్న క్వశ్చన్, 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. ఇది కూడా చూసుకోండి. ఇక నెక్స్ట్ లెసన్ ఫ్రిక్షన్కి వెళ్ళినట్లయితే మనకి ఫ్రిక్షన్లో 4 మార్క్స్ క్వశ్చన్ డయాగ్రామ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ డయాగ్రామ్ బాగా చూసుకోండి. ఇది 4 మార్క్స్కి రావడానికి ఛాన్సెస్ ఉన్న డయాగ్రామ్ ఇది. అంటే ఈ క్వశ్చన్, ఈ బొమ్మ ఒకటే గీయమండు, ఇది ఇచ్చి ఈ వాల్యూస్ ఏమన్నా ఇచ్చి హారిజంటల్ డైరెక్షన్లో నెట్ ఫోర్స్ ఎంత, వెర్టికల్ డైరెక్షన్లో నెట్ ఫోర్స్ ఎంత, ఓకే ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా దీని మీద అడుగుతాడు. లేదా ఇందులో V అంటే ఏంటి, N అంటే ఏంటి, W అంటే ఏంటి, F అంటే ఏంటి, టర్మ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. కానీ ఈ డయాగ్రామ్ గీసి దాని మీద ఏదైనా చిన్న క్వశ్చన్ అడగడం లాంటిది కానీ ఖచ్చితంగా జరుగుతుంది. లేదా వాట్ ఈజ్ ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ అనే క్వశ్చన్ కానీ దీనికి అటాచ్డ్గా ఏదో ఒక క్వశ్చన్ ఉండడం అది జరుగుతుంది. ఈ డయాగ్రామ్ కూడా అడగడానికి అవకాశం ఉంది 4 మార్క్స్కి. ఇక అందులోంచి సెకండ్ లెసన్ నుంచి ఫ్రిక్షన్ నుంచి మనకి 2 మార్క్స్ 1 మార్క్స్కి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఇవి. గివ్ ఎగ్జాంపుల్స్ టు షో దట్ ఫ్రిక్షన్ ఈజ్ బోత్ గుడ్ అండ్ ఎవీల్. ఫ్రిక్షన్ మనకి హెల్ప్ చేస్తుంది, నష్టము కలిగిస్తుంది అని చెప్పడానికి ఏమైనా ఎగ్జాంపుల్స్ చెప్పండి అన్నాడు. ఎక్స్ప్లెయిన్ వై స్పోర్ట్స్ మెన్ యూస్ షూస్ విత్ స్పైక్స్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంటే. అలాగే మనకి మార్బుల్ ఫ్లోర్ మీద సబ్బు నీళ్ళు పోస్తే నడవడం కష్టం ఎందుకు అని అడిగే క్వశ్చన్. ఇది 3 కూడా మనకి 1 మార్క్ అండ్ 2 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. హౌ డస్ లూబ్రికెంట్స్ ఎఫెక్ట్ ఫ్రిక్షన్, ఎక్స్ప్లెయిన్. వాట్ కైండ్స్ ఆఫ్ ఫ్రిక్షన్ డూ యూ నో, ఎక్స్ప్లెయిన్ వై స్లైడింగ్ ఫ్రిక్షన్ ఈజ్ లెస్ దెన్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఇవన్నీ 1 and 2 మార్క్స్ క్వశ్చన్స్. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి. ఇది కూడా 4 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉన్న డయాగ్రామ్. ఇందాక ఇచ్చిన డయాగ్రామ్ కానీ ఈ డయాగ్రామ్ కానీ ఒకటి 4 మార్క్స్కి రావడానికి అవకాశం ఉంది. డ్రా ఏ ఫ్రీ బాడీ డయాగ్రామ్ టు షో వేరియస్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ బాడీ విచ్ ఈజ్ స్లైడింగ్ ఆన్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్. ఇలా ఇంక్లైన్డ్ ప్లేన్ మీద
ఒక బాడీ స్లైడ్ అవుతున్నప్పుడు మనం డయాగ్రామ్ టెక్స్ట్ బుక్ వెనకాల క్వశ్చన్స్లో ఉంది అది. ఆ క్వశ్చన్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ సింథటిక్ ఫైబర్స్ అండ్ ప్లాస్టిక్స్ లెసన్ నుంచి ఇది 4 మార్క్స్కి రావడానికి అవకాశం ఉన్న డయాగ్రామ్. ఇది లీనియర్ అరేంజ్మెంట్, క్రాస్ లింక్డ్ అరేంజ్మెంట్. ఇది క్వశ్చన్ మనకి 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఏమన్నా క్వశ్చన్ అడగవచ్చు. థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ సంబంధించి క్వశ్చన్ అడిగి ఈ డయాగ్రామ్ గీయమనొచ్చు. కాబట్టి దానికి సంబంధించిన కాన్సెప్ట్ కూడా ఒకసారి చూసుకోండి. ఇక 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసి హౌ సింథటిక్ ఫైబర్ చేంజ్డ్ అవర్ డైలీ ఎవ్రీడే లైఫ్, ఎక్స్ప్లెయిన్ వై సమ్ ఫైబర్స్ ఆర్ కాల్డ్ సింథటిక్. ఈ రెండు కూడా 2 మార్క్స్ క్వశ్చన్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. నెక్స్ట్ నిబా వాంట్ టు బై క్లోత్స్ ఫర్ హెర్ పేరెంట్స్ ఫర్ వింటర్ వేర్, వాట్ టైప్ ఆఫ్ క్లోత్స్ డూ యూ సజెస్ట్. ఇది 1 మార్క్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. గివ్ రీజన్స్ వై ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ యూజ్డ్ యాజ్ స్టోరేజ్ డివైజెస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్ ఇది. సో ఇవన్నీ 1 మార్క్కి 2 మార్క్కి మీరు ప్రిపేర్ అవ్వండి. ఈ ప్లాస్టిక్స్ ఈజ్ నాట్ ప్రాపర్లీ డిస్పోజ్డ్, వాట్ కుడ్ బి ద కాన్సిక్వెన్సెస్. ఇది కూడా 2 మార్క్స్ క్వశ్చనే. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. ఇందులో ఏదన్నా 1, 2 ఇచ్చి 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ వీటి డెఫినేషన్స్ అడుగుతాడు. బ్లెండింగ్ అంటే ఏంటి, బయోడిగ్రేడబుల్ అంటే ఏంటి, రీసైక్లింగ్ అంటే ఏంటి, డికంపోజిషన్ ఏంటి అంటే ఇవన్నీ మీరు 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఇవి కూడా అంతే 1 and 2 మార్క్సే. ఇఫ్ ఎలక్ట్రిక్ స్విచెస్ ఆర్ మేడ్ బై థర్మోప్లాస్టిక్స్ ఏమవుతుంది, థర్మోప్లాస్టిక్స్ ఆర్ ఎకో ఫ్రెండ్లీ దాన్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్, వాట్ డూ యూ సే వై. ఇవన్నీ కూడా మనకి 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్కి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనమాట. ఇక నెక్స్ట్ సౌండ్ లెసన్ నుంచి హౌ విల్ యూ డిఫరెన్షియేట్ ద యాంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డిఫరెంట్ సౌండ్స్, గివ్ 2 సూటబుల్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ డైలీ లైఫ్. అలాగే ఎక్స్ప్లెయిన్ వై వీఆర్ నాట్ ఏబుల్ టు హియర్ ద ఎక్స్ప్లోజన్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సన్. సూర్యుల్లో జరిగే పేలుళ్ళు మనకి ఎందుకు వినపడవు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మన 2 మార్క్స్కి అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్స్ ఇవి సౌండ్ లెసన్ నుంచి ఇది. నెక్స్ట్ సౌండ్ లెసన్లో ల్యాబ్ యాక్టివిటీ 1, ల్యాబ్ యాక్టివిటీ 2, 2 ల్యాబ్ యాక్టివిటీస్ నుంచి ఒక ల్యాబ్ యాక్టివిటీ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో కనపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ల్యాబ్ యాక్టివిటీ 1 లేదా ల్యాబ్ యాక్టివిటీ 2, ఈ 2 ల్యాబ్ యాక్టివిటీస్ నుంచి ఒక ల్యాబ్ యాక్టివిటీ మనకి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వస్తుంది. అలాగే ఇది కూడా 4 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. రైట్ ఎనీ 3 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ దట్ యు నో అండ్ ఎక్స్ప్లెయిన్ హౌ దే ప్రొడ్యూస్ సౌండ్. మూడు మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి రాయండి, అలాగే అవి ఎలా సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయనే క్వశ్చన్. ఇది కూడా 4 మార్క్స్ రావచ్చు. ద సౌండ్స్ ఆఫ్ క్రికెట్స్ మేక్ అస్ క్లోజ్ అవర్ ఇయర్స్ వై. ఈ క్రికెట్ అనే ఇన్సెక్ట్ చేసే శబ్దం మన చెవులు మూసేసుకునేలా చేస్తుందట, ఎందుకు అలా అనే క్వశ్చన్ ఉంది. ఇది కూడా మనకి 2 మార్క్స్కి రావడానికి లేదా 1 మార్క్కి రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది. ఇక స్లోగన్స్ రాయమండం అనేది 2 మార్క్స్ క్వశ్చన్. రైట్ ఎనీ 2 స్లోగన్స్ టు రెడ్యూస్ ద సౌండ్ పొల్యూషన్, హౌ డ సౌండ్ పొల్యూషన్ ఎఫెక్ట్స్ ద బయోడైవర్సిటీ, ఎక్స్ప్లెయిన్. ఇది 2 మార్క్స్ క్వశ్చన్, ఇంపార్టెంట్ క్వశ్చన్. లేదా సౌండ్ పొల్యూషన్ తగ్గించడానికి నువ్వు ఏమన్నా 2 సూచనలు ఇవి అన్నది కూడా 2 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. నెక్స్ట్ మ్యాటర్ అరౌండ్ అస్ లెసన్ నుంచి ఖచ్చితంగా ఈ ల్యాబ్ యాక్టివిటీ రావచ్చు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 4 మార్క్స్కి ఈ ల్యాబ్ యాక్టివిటీ మనకు కనబడనుంది. ఈ ల్యాబ్ యాక్టివిటీ కానీ సౌండ్ లెసన్లో ఉన్న ల్యాబ్ యాక్టివిటీస్ కానీ మనకి చాయిస్లో అది కానీ ఇది కానీ రాయాల్సిన అవసరం రావచ్చు. కాబట్టి ఈ ల్యాబ్ యాక్టివిటీని కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ల్యాబ్ యాక్టివిటీ ఒకటే కాకుండా దీని మీద క్వశ్చన్స్ అడుగుతాడు. ఏ గ్యాస్ త్వరగా స్ప్రెడ్ అవుతుంది, ఏ గ్యాస్ త్వరగా డిఫ్యూజ్ అవుతుంది, ఏ గ్యాస్ నెమ్మదిగా డిఫ్యూజ్ అవుతుంది, ఎందుకు అలా జరుగుతుంది, ఇటువంటి క్వశ్చన్స్ ఈ ల్యాబ్ యాక్టివిటీ మీద అడగడానికి అవకాశం ఉంది. ఇక 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. నేమ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మ్యాటర్ దట్ ఆర్ డెమాన్స్ట్రేటెడ్ బై డిఫ్యూజన్. 2 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. వెన్ షుగర్ ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ దెర్ ఈజ్ నో ఇంక్రీజ్ ఇన్ వాల్యూమ్, ఇది ట్రూ ఆర్ ఫాల్స్. ఇది 1 మార్క్ క్వశ్చన్ ఇది. ఈజ్ దేర్ ఎనీ చేంజ్ ఇన్ మాస్ వెన్ ఈ సబ్స్టాన్స్ చేంజెస్ ఇట్ స్టేట్స్, ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. ఇది కూడా 2 మార్క్స్ కానీ 4 మార్క్స్ కానీ అడగడానికి అవకాశం ఉంది. డూ ఆల్ సబ్స్టెన్సెస్ చేంజెస్ ఫ్రమ్ లిక్విడ్ టు గ్యాస్ ఆర్ గ్యాస్ టు లిక్విడ్, ఇది ఉంది కదా క్వశ్చన్. డూ ఆల్ సబ్స్టెన్సెస్ చేంజెస్ ఫ్రమ్ సాలిడ్ టు లిక్విడ్ అండ్ లిక్విడ్ టు గ్యాస్ అండ్ ఎక్స్ప్లెయిన్. ఇది సబ్లిమేషన్ సంబంధించిన క్వశ్చన్. ఇది 1 మార్క్కి అడగడానికి అవకాశం ఉన్న క్వశ్చన్. అలాగే డిఫైన్ మెల్టింగ్ పాయింట్, డిఫైన్ బాయిలింగ్ పాయింట్, అలాగే ఎవాపరేషన్, ఇవన్నీ 1 మార్క్కి డెఫినేషన్స్ అడుగుతాడు లేదా 2 మార్క్స్కి అడుగుతాడు. సో ఇవి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ 2 మార్క్స్కి. ఎందుకు మనం టీని సాసర్లో తాగడానికి ఎక్కువ ఇష్టపడతాం కప్పులో కంటే, ఎందుకు సాసర్లో త్వరగా చల్లారుతుంది అనే టాపిక్ అది. అలాగే వెన్ వాటర్ సొలిడిఫైస్ టు ఐస్ ద హీట్ ఈజ్, ఇది 1 మార్క్ అడగడానికి అవకాశం ఉంది. వాటర్ ఐస్గా మారినప్పుడు హీట్ ఏమవుతుంది, తగ్గుతుందా, హీట్ అబ్జర్వ్ అవుతుందా, హీట్ ఎవాల్వ్ అవుతుందా అనేది మనం అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇక మీకు చెప్పాను కదా, ఇది ఫస్ట్ లెసన్లో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఖచ్చితంగా. 1 మార్క్ కానీ 2 మార్క్ కానీ 4 మార్క్ కానీ. ఇవే కాకుండా ఇంకా మనం సెల్సియస్ నుంచి కెల్విన్స్లోకి మార్చడం, కెల్విన్స్ నుంచి సెల్సియస్లోకి మార్చడం ఒకటి చాలా ఇంపార్టెంట్.
ఖచ్చితమైన క్వశ్చన్ కానీ బిట్ కానీ దాని మీద మనకి కనపడుతుంది. అలా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. ఆ టాపిక్స్ అన్నింటినీ కవర్ చేయండి. ఇక్కడ చెప్పిన క్వశ్చన్స్ నేను మీకు 90% నేను గ్యారెంటీ ఇవ్వగలను. 90% ఆ క్వశ్చన్స్ నుంచే మీకు ఎగ్జామ్స్ కనపడతాయి. ఇక 10% అనేది ఎవరికి గెస్ చేయలేం. కాబట్టి ఫుల్ మార్క్స్ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్న క్వశ్చన్స్తో పాటు మీరు ఎక్స్ట్రాగా టెక్స్ట్ బుక్స్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని ప్రిపేర్ అవ్వండి.